హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ అక్షయ్ కుమార్, ఆర్ మాధవన్, రెజినా కసాండ్రా అండ్ అనన్య పాండే యాక్ట్ చేసి అండ్ హిందీలో వచ్చిన లైక్ కేసరి చాప్టర్ 2 మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. లైక్ చాలా రోజుల తర్వాత బాలీవుడ్లో ఒక మంచి మూవీ అయితే వచ్చింది అండ్ చాలా రోజుల తర్వాత అక్షయ్ కుమార్కి ఒక మంచి మూవీ అయితే పడింది. లైక్ ఈ మూవీ తన కంబ్యాక్కి అయ్యే ఛాన్సెస్ అయితే చాలా అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ 1990లో లైక్ బ్రిటిష్ ఎంపైర్ మన ఇండియాని రూల్ చేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. సో ఆ ఇన్సిడెంట్ వచ్చేసి లైక్ జలియన్ వాలా బాగ్. సో ఆ ఇన్సిడెంట్ని లీడ్ చేసేది జనరల్ డయర్ అనమాట. సో తను ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తాడు. సో ఆర్డర్ పాస్ చేసిన తర్వాత లైక్ షూటింగ్ అనేది జరుగుతుంది ఆ ప్లేస్లో. లైక్ ఆ ప్లేస్లో చాలామంది అమ్మాయికులు అయితే చనిపోతారు అండ్ అందులో ఆడపిల్లలు అండ్ చిన్నపిల్లలు కూడా అయితే ఉంటారనమాట. సో ఇదంతా చేసింది జనరల్ డయర్ చేసింది తప్పు అని చెప్పి శంకర్ అని చెప్పి ఒక లాయర్ అయితే ఉంటాడు. సో ఆ లాయర్ ప్లే చేసింది అక్షయ్ కుమార్. సో తను బ్రిటిష్ గవర్నమెంట్కి అయితే వర్క్ చేస్తుంటాడు అండ్ తను ఈ ఇన్సిడెంట్ మీద లైక్ బ్రిటిషర్స్ మీదనైతే లైక్ జనరల్ డయర్ మీద బ్రిటిష్ ఎంపైర్స్ మీద అయితే కేసు ఫైల్ చేస్తారనమాట. ఆయన అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సో అక్షయ్ కుమార్ని లైక్ తనని ఎలా అయినా ఆపాలని చెప్పి ఆర్ మాధవన్ అయితే అపాయింట్ చేస్తారనమాట. నా తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ అయితే కాన్సెప్ట్ మనందరికీ బేసిక్ ఐడియా అయితే తెలుసు. లైక్ బికాస్ మనందరూ చిన్న ఉన్నప్పుడు హిస్టరీలో అయితే చదువుకున్నాం. బట్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీ అయితే డిస్కస్ చేస్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ అక్షయ్ కుమార్ కానీ, మాధవన్ కానీ అండ్ రెజినా కానీ అండ్ మిగతా వాళ్ళు కూడా లైక్ ఎవరైతే జనరల్ డయర్ క్యారెక్టర్ ప్లే చేసి అతను ఉన్నాడో అండ్ జడ్జి క్యారెక్టర్ ప్లే చేసి అతను, సో వాళ్ళందరూ కొంచెం బ్రిటిష్ యాక్టర్స్ అయితే ఉంటారు అనమాట. వాళ్ళందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వారి రోల్స్ తగ్గట్టు చాలా బాగా చేస్తారు. అండ్ అక్షయ్ కుమార్ అండ్ మాధవన్ మధ్యలో వచ్చే కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకైతే వర్కౌట్ అయితే అయ్యాయన్నమాట. అండ్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్లో లైక్ అక్షయ్ కుమార్ ఎఫ్ అని చెప్పి ఒక వర్డ్ అయితే యూజ్ చేస్తాడు. బట్ ఆ సెన్సార్ మనకు కట్టిస్తుంది. బట్ తను ఎందుకు యూజ్ చేశాడు అని చెప్పి ఒక జస్టిఫికేషన్ కూడా అయితే ఉంటుందన్నమాట. అండ్ మూవీ లైక్ స్టోరీ స్టార్ట్ అవ్వడం లైక్ సింపుల్గా అయితే స్టార్ట్ అవుతుంది. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ఇది జరిగిందా అని చెప్పి మనకైతే తెలుస్తుంది అనమాట. అండ్ ఎమోషన్స్ కూడా అయితే వర్కౌట్ అయ్యాయి. లైక్ ఎమోషన్స్ కానీ పేట్రియాటిజం అన్నీ కొంచెం అన్నీ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ ఇది ఒక పీరియాడిక్ సినిమా అనమాట. సో లైక్ ఆ కోర్ట్ రూమ్ డ్రామా సెట్ కానీ లైక్ ఆ బ్రిటిషర్స్ చేసిన గెటప్స్ కానీ అన్నీ కూడా అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ స్పెషల్గా జనరల్ డయర్ గెటప్ అయితే చాలా బాగుంది. సో ఫస్ట్ నేను చూసినప్పుడు ఆ క్యారెక్టర్ ప్లే చేసింది కేకే మీనన్ అయితే అనుకున్నాను. బట్ కాదు, అది యాక్చువల్లీ ఒరిజినల్ ఎవరో వేరే యాక్టర్ అయితే ప్లే చేశాడనమాట. బట్ ఆ గెటప్లో తనైతే చాలా బాగా అయితే సూట్ అయ్యాడు. అండ్ ఇంత చెప్పిన క్లైమాక్స్లో అండ్ ప్రీ క్లైమాక్స్లో మనకి ఆ ఎమోషనల్ సీక్వెన్సెస్ అన్నీ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ కూడా అన్నీ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ అనన్య పాండే ఈ రోల్కి నాకు అవసరమా అని చెప్పి నాకైతే అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్లో కొన్ని డల్ మూమెంట్స్ అయితే ఉంటాయి. బట్ అవన్నీ కూడా అయితే కొట్టుకోపోతాయి అనమాట. బికాస్ ఎందుకంటే లైక్ ఈ మూవీలో మైనస్ పాయింట్స్ కంటే లైక్ ప్లస్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, సెట్స్ కానీ అన్ని ప్లస్ పాయింట్స్ ఉండడం వల్ల లైక్ మూవీ అయితే మనకి బాగుంది అని అన్నాడు. యాక్చువల్లీ మూవీ అయితే బాగుంటుంది. బట్ కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి సరే, బట్ అవన్నీ అయితే కవర్ అయిపోతాయి. బట్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ మూవీ అయితే బాగుంటుంది, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 అవుట్ ఆఫ్ 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.